ఒక డీమన్ మొత్తం కింగ్డమ్ని నాశనం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక విజార్డ్ కింగ్ వచ్చి ఆ డీమన్ని డిఫీట్ చేస్తాడు. అప్పుడు మనకి క్లియర్గా తెలిసేది ఏంటంటే ఒక డీమన్ మొత్తం హ్యుమానిటీని డిస్ట్రాయ్ చేస్తుంటే ఒక విజార్డ్ కింగ్ మొత్తం హ్యుమానిటీని కాపాడతాడు. దీన్ని బేస్ చేసుకొని విజార్డ్ కింగ్ అనే వ్యక్తిని ఒక లెజెండ్లా చేస్తారు. నెక్స్ట్ సీన్లో ప్రెజెంట్ విజార్డ్ కింగ్ని చూపిస్తారు. అప్పుడు మ్యాజిక్ నైట్స్ అనే వాళ్ళు విజార్డ్ కింగ్ కింద వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా కింగ్డమ్ని కాపాడతారు. ఇక్కడ మనకి ఆస్థా తన స్వాట్తో ప్రాక్టీస్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే పక్కకి ఒక బోర్డ్ ఆస్థాని చూస్తూ ఉంటుంది. అండ్ ఆస్థా ఇలా చెప్తాడు, అరే నాలో మ్యాజిక్ లేకపోతే ఏంటి, నేను ఇలాగే కష్టపడి విజార్డ్ కింగ్ అవుతాను. అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆస్థా అండ్ యూనో మ్యాజిక్ నైట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ సీన్లో గ్రూమర్ టవర్లో ఫాదర్ ఇలా చెప్తూ ఉంటాడు, యూనో అంటే సరే, బట్ ఆస్థాని ఎలా, తను ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాడు, ఖచ్చితంగా యూనోనే పాస్ అవుతాడు, ఆస్థా అసలు ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వడు అని చెప్తాడు. గ్రూమర్ టవర్ హెడ్ ఇలా అంటాడు, లేదు వెళ్ళనివ్వండి, అట్లీస్ట్ తను వెళ్తే తన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది, ఒకవేళ ఓడిపోతే తను రిటర్న్ వచ్చేస్తాడు కదా అంటాడు. బట్ ఫాదర్ మాత్రం దానికి ఒప్పుకోకుండా ఇలానే అడుగుతూ ఉంటాడు, ఖచ్చితంగా యూనోనే పాస్ అవుతాడు, ఆస్థా ఫెయిల్ అయిపోతాడు, మరి తను వెళ్ళి కూడా వేస్టే కదా అంటాడు. అండ్ మళ్ళీ గ్రూమర్ టవర్ హెడ్ ఇలా అంటాడు, ఓకే అర్థమైంది, ఆస్థా కూడా వెళ్ళిపోతే తనని మీరు మిస్ అవుతారు కదా, అందుకే మీరు ఇలా చేస్తున్నారు అని చెప్తాడు. ఫాదర్ ఇలా అంటాడు, లేదు తను ఆల్రెడీ ఫెయిల్ అయిపోతాడు, అందుకే నేను ఇలా చెప్తున్నాను అని కొంచెం తను బ్లష్ ఫేస్ అయితే పెడతాడు. అండ్ గ్రూమర్ టవర్ హెడ్ చెప్తాడు, యూనో పాస్ అవుతాడు, ఆస్థా మళ్ళీ రిటర్న్ అవుతాడు, అప్పుడు అంతా సరిపోతుంది, మీరు బాధపడకండి అని. ఫాదర్ ఇలా అంటాడు, సరే కానీ ఆస్థాకి ఎలాంటి మ్యాజిక్ లేదు, మరి ఆ గ్రూమర్ అసలు ఏంటి, మీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. బట్ టవర్ హెడ్ దానికి ఆన్సర్గా నాకేమీ తెలియదు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే కూడా ఆస్థా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. నాష్ అక్కడికి వస్తాడు. ఆ చిన్న అబ్బాయి పేరే నాష్. అండ్ అక్కడికి వచ్చి ఆస్థాని ఇలా అడుగుతాడు, నాకు బోర్ కొడుతుంది, అందుకే నీ పనికి రాని ట్రైనింగ్ చూడడానికి వచ్చాను అంటాడు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, నీకు మ్యాజిక్ యూజ్ చేయడమే రాదు, కానీ మ్యాజిక్ నైట్ ఎగ్జామ్ ఎలా ట్రై చేస్తున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా. ఆస్థా ఇలా అంటాడు, చూడు నా దగ్గర గ్రూమర్ ఉంది, నేను మ్యాజిక్ నైట్ అవుతాను, తర్వాత విజార్డ్ కింగ్ అవుతాను, నా దగ్గర మ్యాజిక్ లేకపోతే ఏంటి, నేను ఖచ్చితంగా కష్టపడి నా డ్రీమ్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తాను. నాష్ దానికి లేదు మనలాంటి వాళ్ళు ఏమి చేయలేరు అని చెప్తాడు. ఆస్థా లేదు మనం ఏమైనా చేయొచ్చు, కావాలంటే నన్ను చూడు, నేను నా డ్రీమ్ని ఫాలో అవుతున్నాను, ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రోజు అచీవ్ చేస్తాను, మనం ఎంత పూరైనా సరే మన ప్రజలకి ఏమైనా చేయగలమని ప్రూవ్ చేస్తాను. నాష్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో ఫాదర్ ఇలా అంటాడు, ఆస్థా ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయిన తర్వాత నీకు ఎప్పుడూ కూడా ఇది నీ ఇల్లే, కాబట్టి బాధపడకు, నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు అంటాడు. ఆస్థా సేమ్ వర్డ్స్ని యూనోకి కూడా చెప్పమంటాడు. బట్ ఫాదర్ దానికి ఒప్పుకోడు. నెక్స్ట్ సీన్ ఆస్థా అండ్ యూనో ఇద్దరికి సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. మరీ సంతోషపడకండి, ఆస్థా ఎలాగో రిటర్న్ అయిపోతాడు. చూడండి ఆస్థా, నువ్వు మ్యాజిక్ నైట్స్లోకి వెళ్తే నేను కూడా ఒప్పుకుంటాను, మనం ఏమైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించగలమని నాష్ చెప్తాడు. ఈ వర్డ్స్ని ఆస్థాకి నాష్ అయితే చెప్తాడు. అండ్ ఆస్థా దానికి సరే నేను సాధించి చూపిస్తా అంటాడు. అండ్ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఆస్థా అండ్ యూనో ఇప్పుడు రాయల్ క్యాపిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జామ్ అక్కడే జరుగుతుంది. హేజ్ విలేజ్ నుంచి రాయల్ క్యాపిటల్ చాలా దూరంలో ఉంటుంది. ఆస్థా ఇలా అంటాడు, రాయల్ క్యాపిటల్ ఎలా ఉంటుందో, మనము విజార్డ్ కింగ్ని కలిస్తే ఎలా ఉంటుంది. యూనో ఇలా అంటాడు, దానికన్నా ముందు మ్యాజిక్ నైట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. రాయల్ క్యాపిటల్కి చేరుకోవడం కోసం మన వాళ్ళు చాలా ప్లేసెస్ని దాటుకొని చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి మొత్తానికి రాయల్ కింగ్డమ్ యొక్క రాయల్ క్యాపిటల్ని చేరుకుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వీళ్ళు ఇప్పుడు అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది. వీళ్ళిప్పుడు చాలా పవర్ఫుల్ అపోనెంట్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవుతారో పాస్ అవ్వరో తెలుసుకోవడానికి ఇంకా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వీడియోస్ అనేవి చాలా రెగ్యులర్గా వస్తాయి. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు డిలే చేసినందుకు ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ. సో హెల్త్ అండ్ కాలేజ్ ఇష్యూస్ వల్ల కొంచెం అయితే వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఇంకా మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ వీడియోస్ని తీసుకొస్తా.
అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.